అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. పార్వతీపురం మన్యం జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న ఉద్యాన పంటలను కాపాడుకునేందుకు చేపట్టాల్సిన చర్యలు. క్యాబేజీ సాగులో అధిక దిగుబడికి మెలకువలు. పశువులకు గొడ్డలి పెట్టుగా పరిణమించిన ప్లాస్టిక్ మరణాలకు కారణమవుతున్న హార్డ్వేర్ డిసీజ్. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. గత వారం కురిసిన అకాల వర్షాలకు ఏరు ఊరు ఏకమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తమవగా సాగురంగం కుదేలైంది. అయితే వర్ష ప్రభావం తక్కువగా ఉన్న పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ వర్షాలను ఉపయోగించుకొని ఉద్యాన పంటల్లో పోషక యాజమాన్యం చేపట్టి చీడపీడలు వ్యాప్తి చెందకుండా రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటూ సూచనలిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పార్వతీపురం మన్యం జిల్లా రస్తా కుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త ఎస్ శ్రీనివాసరాజు. ఈ అకాల వర్షాలు మనకి చాలా పంటలకు ఉద్యాన పంటలకు తీవ్రమైన నష్టం కలుగజేస్తుంది. అయితే పార్వతీపురం మన్యం జిల్లాలో మనకి ఉద్యాన పంటల విస్తీర్ణం సుమారు 42,000 హెక్టార్లు ఉంది. ఈ 42,000 హెక్టార్లో జీడి మామిడికి ఎటువంటి ఇబ్బంది లేదు. దానికి ఏంటంటే మనకి ఈ వర్షాలు అనేవి దానికి ఉపయోగపరంగా ఉంది. దానికోసం రెండో దఫా ఎరువులను మనం వేసుకున్నట్టయితే మంచి లాభాలు పొందవచ్చు. అదే మనకి బనానా చూసుకున్నట్టయితే కొన్ని దగ్గర ఏంటంటే ఈ నీరు పొలాల్లో నిల్వ ఉండడం జరిగింది. ఈ నిల్వ ఉన్న ఆ నీటిని మనం ఆ తోటల నుంచి వెంటనే బయటకు పంపించి వర్షాల వల్ల సిగటోక తెగులు, ఆకుమచ్చ తెగులు అనేది ఎక్కువ వృద్ధి చెందడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి దాని నివారణకు ఏం చేస్తామంటే వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత 1 ml ప్రొపికొనజోల్ టిల్డ్ అని దొరుకుతుంది. అది 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. అది జరిగిన 15 రోజుల తర్వాత టెబుకొనజోలు, ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ కలిపిన కాంబినేషన్ మనకి 1.4 ml 1 లీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసినట్టయితే ఈ సిగటోక ఆకుమచ్చ తెగులను మనం సమర్థవంతంగా ఈ వర్షాకాలంలో నివారించవచ్చు. దాంతోపాటు ఈ వర్షాలు తగ్గుమతి పట్టిన తర్వాత ఇదే అరటిలోని మనం ఏంటంటే దాని గ్రోత్ మళ్ళీ ప్రమోట్ చేయడానికి కోసము 100 గ్రాములు నత్రజని, 50 గ్రాములు సూపరు, 50 గ్రాములు పొటాషియం ఇచ్చే ఎరువులను మనం వేసుకున్నట్టయితే మళ్ళీ దాని యొక్క యథాస్థితిని దాన్ని తెచ్చి ఎటువంటి నష్టం లేకుండా ఈ అరటిని మనం సమర్థవంతంగా నివారించవచ్చు. ఆయిల్ పామ్లో కూడా ఈ మూవ్ తగిలి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం కార్బన్డైజం అనే మందు 1 గ్రాము లీటర్ నీటికి, లేదా సిఓసి కాపర్ ఆక్సైక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మువ్వలో పోసుకున్నట్లయితే ఈ వర్షాకాలంలో దాన్ని సమర్థవంతంగా ఈ అకాల వర్షాల నుంచి నివారించవచ్చు. మామిడిలో చూసుకున్నట్లయితే ఎక్కడైతే నీరు ఎక్కువగా ఉందో ఆ అన్నిటిలో కూడా మనము నీటిని బయటకు తోయాలి. అదేవిధంగా సిఫార్సు చేసిన ఎరువులు మనం వెంటనే ఈ వర్షం వల్ల తగ్గుమతి పట్టిన తర్వాత వేసుకోవాలి. ఏవైనా శిలీంద్రనాశనాలు ఏమైనా మనకి కనిపించేటైతే 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసినట్టయితే సమర్థవంతంగా నివారించవచ్చు. కూరగాయల నర్సరీలో కానీ లేకపోతే ఈ బంతి, చామతి నారులో ఏంటంటే ఎక్కడైతే నీరు మడిలో మనకి నీరు నిలబడి ఉంటుందో దాన్ని తీసివేయాలి. ఈ వర్షాల సమయంలో ఏంటంటే మనకు వేరుకులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ వేరుకులు నివారించడం కోసం కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మొత్తం అంతా మనం డ్రింక్ చేయాలి. ఆకుమచ్చ తెగులు ఏమైనా తెగులు ఉన్నట్టయితే మనం ఏం చేస్తామంటే కార్బన్డైజం 1 గ్రాము లీటర్ నీటికి కలిపి, లేదా మ్యాంకోజబ్ 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి, లేదా ఈ 2 కలిపిన కాంబినేషన్ సాఫ్ అని దొరుకుతుంది. ఇది కూడా 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం నార్మల్ బాగా చేసుకున్నట్లయితే ఈ బ్యాక్టీరియా నుంచి, అదేవిధంగా సిలిండర్ నుంచి వచ్చే ఈ మనం తెగుళ్ళు అనేది సమర్థవంతంగా నివారించవచ్చు. ఇది చేసిన తర్వాత ఏంటంటే దాన్ని మళ్ళీ గ్రోత్ రావడానికి కోసం వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత 3/19 2 నుంచి 5 గ్రాములు 1 లీటర్ కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మళ్ళీ దృఢమైన నారు ఏర్పడి మనకి ప్రధాన పొలంలో వేసుకోవడానికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ విధంగా మనం ఏంటంటే ఈ వర్షాలను సమర్థవంతంగా మనం యాజమాన్య చర్యలు తీసుకున్నట్లయితే మనం ఈ వర్షాల నుంచి చాలా వరకు ఉద్యాన పంటలను రక్షించే అవకాశం ఉంటుంది.
శీతాకాలంలో మంచి దిగుబడినిచ్చే కూరగాయ పంటలు క్యాబేజీ, క్యాలీఫ్లవర్లు. ఏడాదంతా వీటిని మార్కెట్ గిరాకీని అనుసరించి సాగు చేసినా శీతాకాలపు చల్లని వాతావరణం వీటి సాగుకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. వీటిలో క్యాబేజీ నుంచి అధిక దిగుబడినిచ్చిన సందర్భాల్లో ఎకరాకు 20 టన్నుల వరకు రైతులు సాధించగలిగారు. సాగు చేసే రకాన్ని బట్టి ఆగస్టు 2వ పక్షం నుంచి నవంబర్ చివరి వరకు క్యాబేజీని నాటుకోవచ్చు. రకాన్ని బట్టి 70 నుంచి 120 రోజుల్లో పంట అందివస్తుంది. అయితే క్యాబేజీకి పురుగు సమస్య ఎక్కువ. డైమండ్ బ్యాక్మాత్ అనే పురుగుతో పాటు నల్లకుళ్ళు తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. వీటి నివారణకు ఒక్క రసాయన మందులపై ఆధారపడకుండా సమగ్ర సస్యరక్షణ చర్యలను సాగు ఆరంభం నుంచి ఆచరణలో పెట్టాలి. మరి గట్టిగా ఉండే నాణ్యమైన క్యాబేజీ గడ్డల కోసం సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలో రాజేంద్రనగర్లోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం కూరగాయల పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ డి అనిత నుంచి తెలుసుకుందాం. క్యాబేజీ పంట ముఖ్యంగా మనకి రబీ సీజన్లో అంటే అక్టోబర్ నవంబర్ మాసం ఈ శీతాకాలంలో మనకి తెలంగాణ ప్రాంతంలో మంచిగా దిగుబడిని ఇస్తుంది. అయితే ఈ క్యాబేజీ పంటను పండించడానికి నల్ల నేలలు లేదా గుల్లగా ఉన్న నేలలు, ఎర్ర నేలలు ఇవన్నీ కూడా క్యాబేజీ పంటకు అనుకూలంగా ఉంటాయి. ఉదజన సూచిక విషయానికి వస్తే 5.5 నుంచి 6.5 వరకు ఇది తట్టుకుంటుంది. విత్తన మోతాదు మనకి సూటి రకాలైతేనేమో ఒక 300 గ్రాముల విత్తనము మన ఎకరా పొలానికి సరిపోతుంది. అదే హైబ్రిడ్ రకాలు అంటే సంకరజాతి రకాలు అయితేనేమో ఒక 150 గ్రాముల వరకు పట్టొచ్చు. ఇకపోతే క్యాబేజీలో స్వల్పకాలిక రకాలు ఉంటాయి. అంటే దాదాపు ఒక 60 నుంచి 80 రోజుల్లో పండించే రకాలు. తర్వాత మధ్యస్థ రకాలు అంటే 80 నుంచి 90 రోజుల వరకు మనం పండించుకోవచ్చు. ఇక దీర్ఘకాలిక రకాలు అయితేనేమో 100 నుంచి 120 రోజుల వరకు పడుతుంది. స్వల్పకాలిక రకాలు అయితే ముఖ్యంగా మనకి జూలై లాస్ట్ వారం నుంచి దాదాపు సెప్టెంబర్ వరకు మనం వేసుకోవచ్చు. ఇక దీర్ఘకాలిక రకాలు అయితే మనం ఎక్కువగా రబీ సీజన్లో అంటే అక్టోబర్ మాసంలో వేసుకొని దాదాపు మనకి ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా మనం పంట తీసుకోవచ్చు. స్వల్పకాలిక రకంలో అర్లీ డ్రమ్ హెడ్ అనే రకము, ఇక మధ్యస్థ రకంలో అయితే పూసా డ్రమ్ హెడ్ అనేది, ఇక దీర్ఘకాలిక అయితే లేట్ డ్రమ్ హెడ్ అనేది ఈ రకాలు మామూలుగా లభిస్తూ ఉంటాయి. ఇందు అనే హైబ్రిడ్ని తెలంగాణ ప్రాంతంలో రంగారెడ్డి మరియు మిగతా జిల్లాల్లో ఎక్కువగా పండిస్తూ ఉంటారు. అయితే మనకి మహికో కానీ ఇండో అమెరికన్ కానీ నార్త్ సీడ్స్ వారి రకాలు ఎన్నో రకాలు మనకు మార్కెట్లో లభిస్తున్నాయి. అవి అన్నీ కూడా మంచి దిగుబడినిచ్చే అవకాశం ఉంది. ఇకపోతే నారుమడి విషయానికి వస్తే మనము ఎత్తైన నారుమడి వేసుకోవాలి. 4 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పు, తర్వాత 15 సెంటీమీటర్ల ఎత్తుగల నారుమడిని తయారు చేసుకొని నీరు నిలవకుండా ఉన్నట్టయితే మంచి నారుమడి వస్తుంది. అయితే మామూలుగా మార్కెట్లో లభించే క్యాబేజీ విత్తనం అంతా కూడా మనకి సీడ్ ట్రీట్మెంట్ అయి వస్తుంది. ఇకపోతే ఈ క్యాబేజీలో మనకి నల్ల కుళ్ళు, తర్వాత ఈ డాంపింగ్ ఆఫ్ అంటే నారుకుళ్ళు ఎక్కువగా వస్తాయి. కాబట్టి మనము నారుమడిలో ట్రైకోడర్మా విరిడి వేసుకోవడము, లేదా ఒక 10 రోజుల తర్వాత ఈ మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లీటర్ నీటికి లేదా కార్బండిజిమ్ అనేది 1 గ్రాము లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే మనకి ఆరోగ్యవంతమైన నారుని మనము పెంచుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఈ ప్రోట్రేల ద్వారా కూడా మనము ఈ నారుమడిని తయారు చేసుకొని ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. ఈ ప్రోట్రేల ద్వారా మనకి విత్తనం ఎక్కువగా వేస్ట్ అవ్వదు, మంచి నారు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నారు పెరిగిన తర్వాత 25 రోజుల్లో మనకి నారు తయారవుతుంది. మనకి ప్రధాన పొలంలో ముఖ్యంగా మనకి స్వల్పకాలిక రకం అంటే షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ అయితే మనకి 45 x 45 సెంటీమీటర్ల చొప్పున వేసుకోవాలి. ఒకవేళ దీర్ఘకాలిక రకాలు అయితే 60 x 45 సెంటీమీటర్ల చొప్పున వేసుకున్నట్టయితే మనకి మంచి దిగుబడి వస్తుంది. ప్రధాన పొలాన్ని మనము ఒక 10 రోజుల ముందే మంచిగా లోతుగా దుక్కి చేసుకోవాలి. తర్వాత పశువుల ఎరువు అనేది దాదాపు 8 నుంచి 10 టన్నుల వరకు వేసుకోవచ్చు. అయితే ఇక ఎరువుల మోతాదు విషయానికి వస్తే వారి మట్టి నమూనా పరీక్షలు చేసిన తర్వాత ఆ లోపాలని చూసుకొని ఎరువులను వాడుకుంటే మంచిది. ఇకపోతే ఈ మధ్యకాలంలో అందరూ కూడా ఈ డ్రిప్ పద్ధతి, ఫర్టిగేషన్ ట్యాంక్ ఇవన్నీ పెట్టుకుంటున్నారు. కాబట్టి మామూలుగా అయితే ఒక ఎకరానికి ఒక 24 కిలోల నత్రజని 3 దఫాల్లో వేసుకోవాలి. తర్వాత భాస్వరము, పొటాషియం ఒక 32 కిలోలు ఎకరానికి చొప్పున వేసుకున్నట్టయితే మంచి దిగుబడి వస్తుంది. క్యాబేజీలో మనకి నారు నాటినప్పటి నుంచి కూడా 2-3 రకాల పురుగులు బాగా ఆశించి నష్టం కలుగజేస్తాయి.
ఈ క్యాబేజ్లో మనకి డైమండ్ రెక్కల పురుగు అనేది నారుమడిలో కూడా ఉంటుంది, ప్రధాన పొలంలో కూడా చాలా ఎక్కువగా ఆశిస్తుంది. అయితే ఈ క్యాబేజీ పంటను వేసుకున్నప్పుడు మనం కొన్ని సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటించినట్టయితే ఈ పురుగును కానీ కొన్ని రకాల తెగుళ్లను కూడా మనం నివారించుకోవచ్చు. అయితే పంట మనము ప్రధాన పొలంలో వేసుకున్న ముందే 2 వరుసలు ఆవ పంటను వేసుకున్నట్టయితే మనకి ఈ శత్రు పురుగులు అనేవి పోయి మిత్ర పురుగులు ఎక్కువగా వచ్చి మన క్యాబేజీ పంటను ఆశించే పురుగులను తినేస్తాయి. తద్వారా మనకి క్యాబేజీ పంటను సంరక్షించుకోవచ్చు. ఇకపోతే అక్కడక్కడ ఈ పంగ కర్రలు పెట్టుకోవడము, ఈ మార్కెట్లో ఈ లింగాకర్షక బుట్టలు అనేవి దొరుకుతాయి. వాటిని ఎకరాకి ఒక 5 నుంచి 6 చొప్పున మనం అమర్చుకున్నట్టయితే ఈ తల్లి రెక్కల పురుగులన్నీ కూడా దాంట్లోకి వచ్చి పడి చనిపోతాయి. ఇక దీని ఉధృతి కానీ ఎక్కువగా ఉన్నట్టయితే నివారణకి మనకి స్పైనోసైడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదా క్లోరాంట్రనిప్రోల్ అనేది 0.2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదా నోవాల్యూరాన్ అనేది 1.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మనము ఒకటే రకమైన పురుగు మందుని కొట్టకుండా 2-3 రకాలుగా మార్చి వాడినట్టయితే ఈ డైమండ్ రెక్కల పురుగుని మనము నివారించుకోవచ్చు. ఇకపోతే చాలామంది రైతులు ఈ ఆర్గానిక్ అంటే సేంద్రియ పద్ధతిలో కూడా వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళు కెమికల్స్ యూజ్ చేయకూడదు అన్నప్పుడు మనకి మార్కెట్లో ఈ బ్యాసిల్లస్ ట్యూరింజెన్సిస్ బీటీ ద్రావణము లభిస్తుంది. దాని 2 నుంచి 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున ఈ బీటీ ద్రావణం కనుక మనము వాడుకున్నట్టయితే ఈ డైమండ్ రెక్కల పురుగుని మనం నివారించుకోవచ్చు. నల్ల కుళ్ళు తెగులు అనేది కూడా ఈ క్యాబేజ్లో ఎక్కువగా ఆశిస్తుంటుంది. ఆకంతా నల్లగా వి ఆకారంగా మాడిపోతూ ఉంటుంది. దీనికైతే ఈ స్ట్రెప్టోసైక్లిన్ కానీ కాసుగామైసిన్ కానీ ఒక 50 మిల్లీగ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఈ తెగులు తీవ్రంగా వచ్చినట్టయితే తర్వాత 2 సంవత్సరాల వరకు మనము నూనె గింజ పంటలు వేసుకున్నట్టయితే ఈ తెగుల్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. అయితే మనం పురుగు మందు కొట్టిన తర్వాత పురుగు మందు యొక్క అవశేషాలు అందులో మిగిలిపోతాయి. అయితే కొంచెం ఈ గ్యాప్ ఇచ్చి కోయటం వలన ఒక 5 నుంచి 7 రోజుల వరకు గ్యాప్ ఇచ్చినట్టయితే ఆ పురుగు మందు అవశేషాలు తక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక ఈ విధంగా మనకి సరి అయిన యాజమాన్య పద్ధతులను పాటించి నీటిని కూడా ఒకవేళ బరువైన నెలలైతే ఒక 10 రోజుల వ్యవధిలో ఒకసారి ఇవ్వటము, ఒకవేళ తేలిక నెలలైతే వారం రోజులకు ఒకసారి నీటిని ఇవ్వడము, ఇలా చేసుకున్నట్టయి ఈ సస్యరక్షణ పద్ధతులను పాటించినట్టయితే మంచి దిగుబడి వస్తుంది. ఎకరాకి దాదాపు ఒక 14 నుంచి 16 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ప్లాస్టిక్ వంటి వ్యర్థాలు భూమికి హానికరంగా పరిణమించాయన్న వాస్తవం మనకు తెలియంది కాదు. అయితే ప్లాస్టిక్, ఇతర లోహాల వల్ల ఈ మధ్యకాలంలో పశువుల్లో అనేక మరణాలు సంభవిస్తున్నాయన్న సంగతి మనం తప్పక తెలుసుకోవాలి. అవును, మీరు విన్నది నిజమే. పశువులకు ప్లాస్టిక్ ముప్పు పొంచి ఉందన్న నిజాన్ని పశుపోషకులంతా గ్రహించి తీరాలి. పశువులు బయట మేసేటప్పుడు గాని, ఫారాల్లో గాని అవి మేసే మేతలోనూ ప్లాస్టిక్, రబ్బర్, ఇతర లోహ వస్తువులు కలిసిపోయి ఉంటే అవి పొట్టలోకి చేరి ప్రాణాంతకంగా పరిణమిస్తాయి. దీన్నే హార్డ్వేర్ డిసీజ్గా వ్యవహరిస్తారని, ప్లాస్టిక్ వినియోగం, వ్యర్థాల పట్ల ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుందని పశువైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ వస్తువులు పశువుల పొట్టలోకి చేరితే ఎంతటి ప్రమాదకరమో రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండల పశు వైద్యాధికారి డాక్టర్ వై ఆనందరెడ్డి నుంచి తెలుసుకుందాం. పాడి పశువుల పెంపకంలో రోగాలు రాకుండా చూసుకోవడం అనేది అతి ప్రధానమైన భూమిక. ఇండస్ట్రియలైజేషన్, పారిశ్రామీకరణ జరగడం వల్ల పశువులకు అలాగే జంతువులకు ఒక ప్రమాదకరమైన ముంపు అనేది కంటిన్యూగా జరుగుతుంది. అది ఏంటంటే ప్లాస్టిక్ వినియోగము, తర్వాత ఈ మెటాలిక్ లోహపు ఆబ్జెక్ట్స్ అనేటివి పశువులు తినడం ద్వారా పశువులలో మరణాలు ఈ మధ్యన విపరీతంగా సంభవిస్తున్నాయి. మామూలుగా లోహపు ఆబ్జెక్ట్స్ ఉదాహరణకు టైర్లలో ఉండే వైర్లు కానీ, తర్వాత హాస్పిటల్ వేస్టేజ్ నిడిల్స్ కానీ, తర్వాత ఇనుప పనిముట్లు కానీ చిన్న చిన్న ముక్కలుగా జరిగిన తర్వాత అవి గడ్డిలో కలిసి తినడం ద్వారా అవి పశువుకు అనారోగ్యాన్ని గురి చేసి
మరణాలు సంభవించేటట్లు కొన్ని పశువులలో చేస్తుంది. ఈ రోగాన్ని జనరల్గా ఏంటంటే హార్డ్వేర్ డిసీజ్ అని కూడా అంటారు. అయితే దీనివల్ల నష్టాలు మనం చూసుకుంటే బయట మేసే పశువు, ఎస్పెషల్లీ సిటీలో మేసే పశువు, జనరల్గా మనం ప్లాస్టిక్ని బాధ్యతారహితంగా చాలామంది ఎక్కడ పడితే అక్కడ వేస్తుంటారు. ఈ ప్లాస్టిక్లలో రైస్ కానీ ఇడ్లీలు కానీ ఇట్లాంటి ఆహార పదార్థాలు ఉంచి కూడా పడేస్తుంటారు. జనరల్గా పశువు ఆ టేస్టీ ఉంటుంది కాబట్టి ఈ ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ తినాలని కాదు, కానీ దాంట్లో ఉన్న ఇడ్లీలు కానీ దాంట్లో ఉన్న మనుషులు తినే వస్తువులు దానికి తీపిదనం ఉంటుంది కాబట్టి ఆ ప్లాస్టిక్ సంచితో పాటు అవి తినేస్తుంది. తినేయడం వల్ల ఈ ప్లాస్టిక్ మెటీరియల్ అనేది పశువు యొక్క పెద్ద పొట్టలో గ్రాడ్యువల్గా ఈరోజు 1 రేపు 2 అట్లా తినడం వల్ల గ్రాడ్యువల్గా అవి ముద్దలా కట్టి ఒక మూటలాగా పశువు జీర్ణాశ్రయంలో చేరడం జరుగుతుంది. అయితే ఇలా ఒకసారి ఈ పొట్టలో ఈ ప్లాస్టిక్ అనేది ఎక్కువగా చేరడం వల్ల పొట్ట సామర్థ్యము, గడ్డి తినే సామర్థ్యం తగ్గిపోతుంది. పొట్ట ఆల్రెడీ ప్లాస్టిక్తోనే నిండిపోతుంది కాబట్టి పశువుకు ఆకలి కూడా తక్కువ వేయడం జరుగుతుంది. తిన్న మేత కూడా సరిగ్గా జీర్ణం కాక పశువు పుర్రు కొట్టడము, లేకపోతే గట్టిగా పెండవేయడము, తర్వాత ఈ ప్లాస్టిక్ పెద్ద ప్లాస్టిక్ చాలా ఎక్కువ తిన్న తర్వాత ఈ ప్లాస్టిక్ పేగుకు అడ్డం పడడం ద్వారా ఇది కడుపు ఉబ్బరం జరుగుతుంటుంది. క్రమేపీ శక్తిహీనత లోపించి పశువు చనిపోవడం జరుగుతుంది. అంటే మనం రైల్లో వెళ్తుంటాము, ప్లాస్టిక్ పేపర్ను డస్ట్బిన్లో యూజ్ చేయకుండా బయట పడేస్తుంటాము. అలాగే బస్సులో వెళ్తుంటాము, ప్లాస్టిక్ పేపర్ను బయటికి ఇసిరేస్తుంటాము, అది గడ్డి మైదానాల్లో చేరుతుంది. పశువు గడ్డితో పాటు ఆ ప్లాస్టిక్ పేపర్ను కూడా తింటుంటుంది. ఎందుకంటే మన లెక్క బయటికి తీసి అంటే చేయితోని మనం ఏదైనా వస్తే బయటికి తీస్తాము, కానీ పశువు చేయలేదు కాబట్టి అది తీయలేదు. అది ఓన్లీ మింగడం చేస్తుంది, లేకపోతే ఎలగాంచడం చేస్తుంది. కానీ కొన్ని పశువులలో కొద్ది శాతము, మనుషుల కంటే పశువులలో కొద్ది శాతము ప్లాస్టిక్ను జీర్ణం చేసుకునే గుణం కూడా ఉంటుంది. కొద్ది మోతాదులో తింటే పెద్ద నష్టం జరగదు, కానీ ఎక్కువ మోతాదులో తింటే మాత్రం లాస్ట్కు పశువు చనిపోవడం జరుగుతుంటుంది. ఫర్దర్గా పశువు ముందలి కాళ్ళ మధ్యలో నీరు చేయడం జరుగుతుంది. కొన్ని రోజులు జ్వరం వస్తుంది, ఈ పొట్ట తిరగడం కూడా సరిగ్గా ఉంటుంది కాబట్టి తర్వాత కడుపు ఉబ్బిపోవడం జరుగుతుంటుంది, పొట్ట కింద నీరు చేరడం జరుగుతుంది. తర్వాత ఈ మెడ నరాలు విపరీతంగా ఉబ్బిపోతాయి. రక్త ప్రసరణ వ్యవస్థ సరిగ్గా కాకపోవడం వల్ల ఈ పెరికార్డైటిస్ వల్ల పశువులు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి దీని నివారణ చేయాలంటే ప్రతి పౌరుడు ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని ప్లాస్టిక్ అనేది చాలా తక్కువగా యూజ్ చేయండి. తర్వాత యూజ్ చేసిన దాన్ని సామాజిక బాధ్యతతోని మనం ప్రాపర్గా డిస్పోజ్ చేయడము, దాన్ని ప్రతిదీ అంటే మున్సిపాలిటీ వాళ్ళకు మాత్రమే పోయేటట్లు అంటే వాళ్ళ చెత్తలో కలిసేటట్లు చూడడము, బయట ఇష్టం ఉన్నట్టు పడేయడం అనేది చేయొద్దు. గ్రాస్ ల్యాండ్స్ కూడా ఈ ప్లాస్టిక్తో నిండిపోవడం వల్ల పశువులకు ఇట్లా మనం బాధాకరమైన ఒక డెత్ని మనం కలిగిస్తున్నాం అనేది మన మదిలో ఎప్పుడూ ఉండాలి. ఈవెన్ ఎక్కడ పడితే అక్కడ ఇనుప మొక్కలు, ఇనుప వస్తువులు పడేసుకోకుండా చూడడం వల్ల ఇది మనకు, తర్వాత మన పశు సంతతికి, మన ఎన్విరాన్మెంట్కి కూడా, మన ధరిత్రికి కూడా ఆరోగ్యవంతమైన వాతావరణం చేయాలంటే ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా ప్లాస్టిక్ని కానీ ఇనుప వస్తువులను కానీ బాధ్యతగా డిస్పోజ్ చేయాలి. ప్లాస్టిక్ మేపే అంటే ఆ ఫీల్డ్లోకి రైతు సోదరులు గడ్డి మేయనీయొద్దు. తర్వాత ఉన్న ప్లాస్టిక్ జీర్ణమయ్యేట్లా పశువైద్యాధికి సలహా మేరకు డైజెస్టివ్ ట్యాబ్లెట్స్ వాడాలి. అంటే ఆ ప్లాస్టిక్ గ్రాడ్యువల్గా ఒక 2-3 నెలలు సంవత్సరంలో గ్రాడ్యువల్గా డైజెషన్ అవుతుంది, తొందరగా కాదు. కాబట్టి నెక్స్ట్ ప్లాస్టిక్ తినకుండా చేసుకోవాలి. తర్వాత ఏమైనా మెటాలిక్ ఆబ్జెక్ట్స్ తిన్నాయని మనం గమనిస్తే అంటే పశువైద్యుని సలహా మేరకు మ్యాగ్నెటిక్ బుల్లెట్ అనేది రూమెన్లో చేర్చేలా మనం చూడాలి. ఇదేంటంటే ఈ మెటాలిక్ ఆబ్జెక్ట్స్ని పొట్టలోకి బైండ్ చేస్తుంది, దాన్ని రెటిక్యులం కుచ్చుకోకుండా చేస్తుంది. ఒకవేళ ఇంకా ఫర్దర్గా తగ్గకుంటే
అవి వాల్యుబుల్ ఎనిమల్ అయితే పశువైద్యుని సలహా మేరకు దానికి ఆపరేషన్, దీన్నే రూమినాటమీ అనే పద్ధతి ద్వారా ఈ ప్లాస్టిక్ని కానీ ఈ మెటాలిక్ ఆబ్జెక్ట్స్ కానీ తీసివేయడం వల్ల దాదాపు 70% పశువులు రికవరీ అవుతాయి. కాబట్టి దీంట్లో ఈ ప్లాస్టిక్ మెనాసీని మనం తీసేయాలంటే సామాజిక బాధ్యతగా మనం చూడాలి. దాంతో మనము బాగుంటాము, మన చుట్టూ ఉన్న ప్రకృతి బాగుంటుంది, మన చుట్టూ ఉన్న జీవజాలం కూడా బాగా ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. వాయుగుండం ప్రభావంతో ఇటీవల కురిసిన వర్షాలకు నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. శ్రీరామ్ సాగర్ వరద ఉధృతికి దాదాపు 100 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, సోయా పంటలు నీట మునిగాయి. వరద తగ్గినా పంట చేతికందే పరిస్థితి లేదని అన్నదాతలు వాపోతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ వర్షాలు కురవడం వల్ల కొంతమంది రైతులు సంతోషపడుతున్నా మరికొంతమంది రైతులైతే ఆందోళన చెందుతున్నారు. బోధన్ మండలం హంగర్గ గ్రామంలోనే దాదాపు 1000 ఎకరాల్లో పంట నేలపాలైందని చెప్పేసి ఇక్కడ రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రైతులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇంత వరద మీ పంట పొలాలకి ఎలా వచ్చింది? ఎగువన కురుస్తున్న మహారాష్ట్ర కానీ ఇటు నిజామాబాద్, ఆదిలాబాద్ అటు కురుస్తున్న వర్షాలకు పోచంపాడులో ఎక్కువ నీళ్ళు రావడం వల్ల పోచంపాడు ఇన్ఫ్లో వస్తున్నా కానీ అవుట్ఫ్లో తక్కువ పెట్టి ఇది అధికారుల నిర్లక్ష్యం అని చెప్పుకోవాలా. వాళ్ళు తొందరగా అలర్ట్ అయితే ఈ ముప్పు అనేది జరగకపోతుండే. ప్రతిసారి అదే విధంగా అవుతున్నది. మాకు బ్యాక్ వాటర్ పోచంపాడు ఏదైతే రివర్స్ మంజీరా నది వచ్చే నీళ్ళు ఏవైతున్నాయో అవి వెనుకకు తన్ని మా పంట పొలాలన్నీ మునగడం జరుగుతుంది. మీరు ఎంత పంట వేశారు, ఎంత నష్టం వాటిల్లింది? మొత్తం 8 ఎకరాలు మునిగిపోయింది. ఎకరానికి కనీసం 25 నుంచి 30 వేల దాకా ఖర్చు పెట్టినాం ఇప్పటిదాకా. మేము మొత్తము మా ఇంటి భూమికి 15 ఎకరాలు, బయట కౌలుకి 15 ఎకరాలు, మొత్తం 30 ఎకరాల దాకా సాగు చేసాం. ఎకరానికి 25 నుంచి 25 వేల దాకా పెట్టుబడి వచ్చింది. ఇప్పటికి 15 ఎకరాలు నీట మునిగి మొత్తము 100% డ్యామేజ్ అయింది. కావున మేము ప్రభుత్వం వారికి కోరేది ఏంటంటే నష్టపరిహారం ఏదైతే ఉందో అది 25,000 ఎకరానికి ఇచ్చి ఈ రబ్బీలో వేసే పంటకు విత్తనాలు సబ్సిడీ మీద ఇస్తే బాగుంటుందని ఇట్లా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితోనే తమ పంటలు నీట మునిగిపోయాయంటూ సోయా రైతులు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ఏటా పంట నష్టం వాటిల్లుతోందని రైతులు చెబుతున్నారు. పంట నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. మీ పంటలు పరిశీలించడానికి ఎవరైనా వ్యవసాయ అధికారులు వచ్చారా? వచ్చి ఎలాంటి భరోసా కల్పించారు మీకు? వ్యవసాయ అధికారులు ఏడీఏ గారు, జేడీఏ గారు వచ్చారు. వచ్చి వాళ్ళు పంట ఎంత నష్టం జరిగిందనేది అవగాహన వాళ్ళు దృష్టికి తీసుకెళ్ళినాం. మేము తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు 750 ఎకరాలు అట్లా నష్టం వాటిల్లేదని చెప్పడం జరిగింది. మేము మా హంగర గ్రామస్తుల తరపున మీ ద్వారా ప్రభుత్వానికి ఏంటంటే పంట నష్టపరిహారం ఏదైతుందో కనీసం ఒక 25,000 దాకా ఇచ్చి కొద్దిగా ఉపశమనం ఉంటుంది. ఇంకా ఏదైతే రబ్బీలో విత్తనాలకు కొద్దిగా 100% సబ్సిడీ మీద ఇస్తే బాగుంటుందని ఇట్లా ప్రభుత్వానికి మీ ద్వారా మా గ్రామస్తుల తరపున కూర్చున్నాం. 4 ఎకరాలు వేసాం సార్ నేను సోయా. 2 ఎకరాలు నీటి మట్టం అయిపోయింది. బ్యాక్ వాటి పట్టి మొత్తం నీళ్ళు మొత్తం మునిగిపోయి సోయా మొత్తం దింగన అయిపోయింది. 40,000 వచ్చింది సార్ ఖర్చు 2 ఎకరాలకు. 20,000 ఎకరంకి ఇస్తే సార్ అట్లా వేరే పంట శనగ కానీ ఏమైనా వేసుకున్నందుకు సబ్సిడీ ఏమన్నా బ్యాగులు సబ్సిడీ శనగ బ్యాగులు సబ్సిడీ ఇస్తే ఏమన్నా మంచిగా ఉంటుంది. 2 ఎకరాలు కౌలు చేసింటి 40,000 ఇచ్చి మరి ఇంత నష్టమైంది. పెట్టుబడి 2 మట్ల ట్రాక్టర్తో అలికిన ఒక పరి పోయినాయి. దున్నుడు బిన్నుడు అంటే 40,000 దగ్గర ఖర్చు వచ్చింది. మందులు పిచికారి కొట్టుడు అవి ఒక 10,000 వచ్చినాయి. మాకు ఇప్పుడు ఆలకతందుకు ఇప్పుడు మాకు వ్యవసాయంకు పెట్టుకున్నందుకు పైసలు లేవు. वो श्रीराम सागर के पानी की वजह से रिटर्न पानी की वजह से सब ख़राब हो गया. एकड़ को 25,000 रुपये खर्चा आया. पूरा सोया ख़राब हो गया हो बैक वाटर की तरफ से. ఒక విధంగా తమ గోడును వెళ్ళబోసుకుంటున్నారు. ప్రభుత్వము తక్షణమే స్పందించి దాదాపు ఎకరానికి 25,000 నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి రైతులు కోరుతున్నారు. కెమెరామెన్ మనోజ్తో జైపాల్, ఈటీవీ న్యూస్, నిజామాబాద్. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.